ఎస్ ఎస్ ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మీ సైడ్ నుంచి కూడా అద్భుతాలనే వినాలనుకుంటున్నాను. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి మీ ఉద్దేశంలో? ఎక్స్ప్రెస్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ గా వెళ్తుంది, అంతే రద్దీగా ఉంటుంది. దారిలో ఇలాంటి ఆంటీలను ఎంతో మందిని పరిచయం చేస్తాను. నువ్వు కూడా చాలా ఫాస్ట్ గా చెప్పావు కానీ పాప ఆంటీలని వీళ్ళ నలుగురు ఎందుకు చూపించావు? ఏం పర్లే, కాసేపట్లో దొరుకుతాడు. దాని తర్వాత బోగిలో ఉన్న బొగ్గు మొత్తం లాగేద్దాం. ఓకే, P4 పాకెట్స్. అదే ఆంటీలను చూస్తూ ఏ మర్చిపోయి నోరెలు కొట్టుకుని కూర్చుంటే ఎవరో కూడా వచ్చి పాకెట్ కొట్టేస్తారు. R4 రైల్వే పోలీస్. పాకెట్స్ కొట్టేసారని మైక్ దగ్గర పెట్టుకో. పాకెట్స్ కొట్టేసారని పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉన్నది కొట్టేస్తారు. నాకు విషయం అర్థం కాలే. ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది, ఆంటీలు చూడడంతో జేబులు కొట్టేశారు. జేబులు కొట్టేశారని పోలీసులు దగ్గరికి వెళ్ళారు. వెరీ గుడ్, నాకు కథ అర్థమవుతుంది రో. ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే అదే ఆంటీని చూస్తూ కూర్చోవాలి అన్ని మూసుకొని. జాన్, ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఎస్ ఫర్ సింపుల్ సొల్యూషన్. అంత జరిగినాక ఏముంది, షర్ట్ ఉప్పదీసి నడిపించు నానావా నడుచుకుంటే వెళ్ళబడవే. చాలా నేచురల్ గా వచ్చింది. థ్యాంక్ యూ. అది ఇంకొంచెం అంటే దాని ఏంటంటే తల మొత్తం ఊపక్కర్లేమట. కానీ ప్రాక్టీస్ చేసేసి వచ్చింది. ఇంకో ఎస్ఫర్. ఇందు మూలంగా నేను తెలియజేయనింది ఏంటంటే జర్నీ చేసేటప్పుడు ఆంటీలు చూడటం ఆరోగ్యానికి హానికరం. మీకు చిన్నప్పటి నుంచి కర్లీ ఉందా? అది ఈ మధ్యన అయిందా? అలాగా నేచురల్ చిన్నప్పటి నుంచి. నేచురల్ చిన్నప్పటి నుంచి. మామూలుగా దువ్వెన పెట్టగానే స్ట్రైట్ గా వచ్చేస్తా? లేదు, రాదు. ఇలా దులిపితే చాలా ఐటమ్లు పడతాయి ఇప్పుడు. వెరీ గుడ్, నూడిల్స్ బాగున్నాయి. అంటే కొత్తదనం కోరుకుంటాం మనం. చూసారా మీరు కూడా అలా ఎక్స్ప్రెస్ రాజా ఫుల్ ఫామ్ ని ఎంత కొత్తదనంగా చెప్పారు. మొత్తం ఎందుకో ట్రైన్ కి సంబంధించినట్టుగా చెప్పారు. సుబ్బారావు రోజు క్యాంప్కి వెళ్ళాడు. నెల అయింది, 2 నెలలు అయింది, రావట్లేదు తిరిగి. వాళ్ళ ఆవిడికి టెన్షన్ వచ్చింది. పక్కింట్లో జాన్ ఉంటాడు అనమాట. సో జాన్ ని పిలిచి, ఏమండి నాకు టెన్షన్ గా ఉందండి, మా ఆయన రావట్లేదు ఇంటికి, ఫోన్ కూడా దొరకట్లేదు అంటే, పదమ్మ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సో ఎస్ఐ అడిగాడు, చెప్పమ్మా మీ ఆయన ఎలా ఉంటాడంటే, మా ఆయన 6 అడుగులు ఉంటాడండి, గిరిజాల చుట్టూ ఉంటుందండి, గాయాలు వచ్చినప్పుడు అది లెఫ్ట్ రైట్ ఊగుతూ ఉంటుందండి, అండ్ చాలా తెల్లగా ఉంటాడండి, చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం అండి, అది చెప్పి జాన్ పక్క పిలిచి, ఏమండి ఏంటి అలా చెప్తున్నారు, మీ ఆయన 5 అడుగులే ఉంటాడు, బట్టతలు వేసుకుని ఉంటాడు, పెద్ద బొర్ర వేసుకుని ఉంటాడు, మీరేంటి అలా చెప్తున్నారు? పోయినోడు ఎలాగో పోయాడు కదండి, వీడు ఎవరైనా కొత్త ఎతికి తెస్తారేమో. ఆవిడ కూడా కొత్తదనం కోరుకుంది. సో అలా మీకు నచ్చినది ఏదైనా పోయినప్పుడు దాన్ని ఎలా రిప్లేస్ చేస్తారు? చాలాసార్లు రిప్లేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మార్చ్ లో పోతే సెప్టెంబర్ లో రిప్లేస్ చేయట్లే? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. మార్చ్ లో పోయిన ఎగ్జామ్స్ సెప్టెంబర్ లో రిప్లేస్ చేసేస్తాం కదా. నేను అలా ఎన్ని సెప్టెంబర్లు చేసినా ఏంటో రావట్లేదు. బీటెక్ స్టూడెంటా అండి మీరు? ఇంచుమించుగా దగ్గరగా అంతే. అయిపోద్ది ఎప్పటికైనా అయిపోయింది, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఎప్పటికైనా కరెక్ట్ స్లిప్ తీసుకెళ్లాలనేదే నా కోరిక. క్వశ్చన్ పేపర్ చూస్తే గానీ సబ్జెక్ట్ తెలియట్లేదు భయ్యా, అది ప్రాబ్లం. అట్లనే సిఏ స్టూడెంట్స్ కి కూడా మేని నవంబర్ తో రిప్లేస్ చేస్తారు. అదా మా ఊర్లో సిఏ అంటే చాటింగ్ విత్ అమ్మాయిలు. ఏం చేస్తున్నావు అంటే సిఏ చేస్తున్నాను భయ్య. అదేంటి అంటే చాటింగ్ విత్ అమ్మాయిలు. ఓకే, ఇంకా మా క్రష్ రాఖీ పండుగ రోజు రాఖీ తీసుకొస్తే ఏంటి భయ్య? నా క్రష్ అనాలి. నా క్రష్ రాఖీ పండుగ రోజు రాఖీ తీసుకొస్తే రింగ్ తో రిప్లేస్ చేస్తాను. నేను ఆ రోజు అసలు ఎక్కడికి వెళ్ళను, బయటికి వెళ్ళను నేను. అదేంటి ఆ రోజు ఎవరు కనపడరు? చిన్నప్పుడు అమ్మ జోలపాట పాడేది కదా, ఇప్పుడు పెద్ద అయిపోయాం కాబట్టి మిస్ అవుతున్నాం. దాన్ని మేము కాలేజ్ లో లెక్చరర్ పాఠాలుగా రిప్లేస్ చేసాం భయ్య. నాకు అక్కడే ప్రాబ్లం వచ్చేది భయ్య. 1 గంట తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు, అనవసరం డిస్టర్బెన్స్ వచ్చేది నాకు.
భయ్యా ఇంకో లెక్చరర్ వస్తాడు కదా భయ్యా. అదే ఇంకో లెక్చర్ వచ్చే మధ్యలో బ్రేక్ లేవాలి, ఏదైనా బాక్స్ తినాలి, మళ్ళీ పడుకోవాలి. అవును భయ్యా కష్టం. టైం టేబుల్ కష్టంగా ఉండి నేను క్యాంటీన్ లో పడుకుని ఉండేవాడిని. ఒకవేళ నాకు లైఫ్ లో రిప్లేస్ చేసే ఛాన్స్ వస్తే నా వైఫ్ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పక్కడి పిల్లలతో రిప్లేస్ చేస్తాను. నీకు ఈ థాట్స్ ఉన్నాయని ఆవిడ యాత్ర అని చెప్పి వెళ్ళింది. ఎండాకాలంలో చల్లగా ఉంటుందని బట్టలు విప్పేసి పేపర్ తో రిప్లేస్. మెయిన్ ఎడిషన్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది భయ్య. డిస్ట్రిక్ట్ ఎడిషన్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోతాం భయ్య. అంటే ఇప్పుడు వాకింగ్ కంఫర్టబుల్ గానే ఉందా? కూర్చున్నప్పుడు ఎదురువాడి పరిస్థితి ఏంటి? ఒకటి అడగకనా, నా అండర్వేర్ పోయినప్పుడు కర్చీఫ్ తో రిప్లేస్ చేసిన భయ్యా. రెండు మూడు ఎక్కువ కొనుక్కోబోయా, చాలా బాగోదు. ఒకవేళ నేను తాగి ఇంట్లో దొరికిన అనుకో, మమ్మీ కట్టలేకపోతే రోకల్ బండతో రిప్లేస్ చేసి సాగుతుంది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. క్రికెట్ ఆడప్పుడు గాడ్ మర్చిపోతే గిన్నెతో రిప్లేస్మెంట్ చేసి ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి అంత మూల్యానిక. మా ఇంట్లో చపాతీ కర్ర మిస్ అయితే బీర్ బాటిల్ తో మేనేజ్ చేసి పద్ధతి పాడు ఏం లేదనమాట. లవర్ కి పెళ్ళి అయితే దాని చెల్లెతో రిప్లేస్ చేస్తాం. దాంట్లో సర్దుకుంటున్నాడు పాప అమ్మాయి. నా బాయ్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ రాద్దాం అనుకున్నా నా బ్లడ్ తోటి, కానీ వాడికి అంత సీన్ లేదని కోడి బ్లడ్ తోటి రాసేసా. గిఫ్ట్ బదులు గుడ్డి. నా బైక్ లో పెట్రోల్ అయిపోతే పక్కన ఉన్న కార్ లో డీజిల్ తో రీప్లేస్ చేసి వెళ్ళాను. నీకు బొత్తిగా ఇంజనీరింగ్ గురించి ఏం తెలియదు అనుకుంటా. ఏం చదువుతావా? బీటెక్ ఇయర్ 3rd year. సరిపోయింది. ఒక రోజు ఏమైందంటే నేను సీరియస్ గా క్లాస్ లో కూర్చుని నోట్స్ రాస్తున్నా, నా రెడ్ పెన్ అయిపోతే పక్కన నా ఫ్రెండ్ ఏం చేయాలో తోచక నా ఫ్రెండ్ ఒక ఇళ్లపై శిల్పాలు చెక్కినారు. నేను ఫ్యూచర్ లో డైరెక్టర్ అయ్యాను అనుకో, రామ్ చరణ్ ఏదైనా మూవీ ప్లాన్ చేస్తే అతనికి యాక్సిడెంట్ అయ్యి అతను లీవ్ లో అనుకో, నేను హీరోగా పెట్టుకుంటా, రీప్లేస్ చేస్తా. నన్ను హీరోగా పెట్టుకోవడానికి పాప ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం ఎందుకు? నేను వేరే సినిమా చేసుకుంటాలే భయ్య. వెరీ గుడ్, ఆయన అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి ఆరేంజ్. నేను హీరో చేసినప్పుడు సపోర్ట్ అనే సినిమా చేస్తాను. నా పేరు నిఖిత. ఒకసారి ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ మిస్ అయ్యాడు, సో పక్కన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో రీప్లేస్ చేసుకున్నాను. ఆయన ఎవరితో మిస్ అయ్యాడో ఎవరికి తెలుసు. మా నాన్నకి జుట్టు ఊడిపోయి బట్టతల వస్తే కవర్ చేయడానికి క్యాప్ తో రీప్లేస్ చేస్తా. ఎంత మంచి బిడ్డవే తల్లి నువ్వు. ఆ ప్లే గ్రౌండ్ ని కాపాడావు. నా పేరు శ్రావ్య. అంబా 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 ఏ మాట్లాడినేవండి కూర్చో, ఇది అవ్వదు వాళ్ళ. మన సప్లీ ఫీజుల్ని జేఎన్టీ వాళ్ళు కొత్త బిల్డింగ్లతో రిప్లేస్ చేసేస్తారు. ఎప్పుడు పిచ్చివాడా, జేఎన్టీ కట్టిందే నా సప్లీ ఫీజు. మా ఇంట్లో ఏసీ రిపేర్ అయితే మా డాడీ కొత్తది కొంటా అంటే నేను ఒక ఐడియా ఇచ్చా. ఏం చేసినా? విండో ఓపెన్ చేసి కర్రే అమ్మాయికి రాలా, అలాంటి చేయకూడదు. తడిగుడ్డ ముంచాలి, టేబుల్ ఫ్యాన్ కట్టాలా, అరగరగరగర కొట్టుకుంటా, ఆరిపోగానే మళ్ళీ ముంచుడు మళ్ళీ కట్టుడు.
భయ ఇప్పుడు బాతింగ్ చేసి వచ్చిన తర్వాత హాస్టల్లో బాతింగ్ చేసి వచ్చిన తర్వాత అండర్వేర్ మన అండర్వేర్ ఆడకుంటే ఫ్రెండ్ అండర్వేర్ నా అండర్వేర్ ఆడకుంటే ఫ్రెండ్ అండర్వేర్ వేసుకోరు. ఏమ్మా నీకు కూడా అదే నాకు కూడా అదే డౌట్ కొడుతుంది. మీ మైండ్ లో ఏం తిరుగుతుందో నాకు అదే. ఏంటది మీరు చెప్పండి. ఆఖరికి వాళ్ళకు కూడా అర్థం. It should be the size. మిగతా వాడికి అది షార్ట్ వేసుకున్నట్టే. ఎక్స్ట్రా లార్జ్. ఏమయ్యా నీకు చూడాళ్ళు కూర్చో మళ్ళీ నుంచున్నా ఏదో కనకారం చేసిన వాళ్ళగా. జారిపోతే బెల్ట్ పెట్టుకోవాలి. అయినా మరి స్మాల్ ఎక్స్ట్రా లార్జ్ తో రీప్లేస్ చేయటం ఏంటండి? ప్రదీప్ అన్న నీకు ఏసీ అక్కర్లేదు ఇంకా. అవసరపడితే చిన్న బొందు ఇటు తీసి మెడకేసి ఒకసారి నాది పోయింది బైక్ కి పోయింది. అయితే ఎంత పెట్టినా దొరకలేదు. స్క్రూ డ్రైవర్ తో చేసి వెళ్ళిపోయా. ఓన్లీ బైక్ కియే పోయింది. నేను నా బ్యాగ్ లో నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు నేను మిర్రర్ పెట్టుకుంటాను. నేను ఎలా ఉన్నా ఏంటని చూసుకోవడానికి. అనుకోకుండా మిర్రర్ పోయింది అనమాట. అప్పుడు సెల్ఫీ తీసుకుని రీప్లేస్ చేసుకున్నాను. దాని కింద షెల్ఫ్లు అవి ఉంటాయమ్మా. ఎక్స్ప్రెస్ రాజాని ఎక్స్ప్రెస్ రాణితో రీప్లేస్ చేస్తా. నువ్వు నేను చౌరస్తాలో కూర్చుని ఎక్స్ప్రెస్ రాజాని ఎక్స్ప్రెస్ రాణితో రీప్లేస్ చేస్తా అన్నాడు కదా. ఎక్స్ప్రెస్ రాజాని ఎక్స్ప్రెస్ రాణిని కంబైన్ చేస్తా. ఎందుకంటే రాజా మీరు కదా, మీకు రాణిని యాడ్ చేస్తాం అనమాట. ఇంతకు ముందు నేను జాగింగ్ చేసేటప్పుడు నా కుక్కని వెంట తీసుకెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు నా కుక్క మిస్ అయింది. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ని తీసుకెళ్తున్నా. నాకు తెలుగు స్టార్టింగ్ లో జాగింగ్ వెళ్ళేవాళ్ళే అమ్మా. సోషల్ సార్ క్లాస్ పాలైపోతే ఇంగ్లీష్ సార్ క్లాస్ తో రిప్లేస్ చేస్తాను. బాగుంటాడా? సూపర్ మంచి. రెడ్ పెన్ లో ఇంకా అయిపోతే లిప్స్టిక్ యూజ్ చేస్తా. అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు లిప్స్టిక్. నాకు నచ్చదు పాప. ఒకసారి నేను వంట చేసి పిల్లికి పెట్టాను. పిల్లి దాన్ని నెక్స్ట్ డే నుంచి కనిపించట్లేదు. ఇంకా దాని ప్లేస్ లో నా బాయ్ ఫ్రెండ్ ని రిప్లేస్ చేశాను. కనీసం వాడన్నా కనిపించినా లేదా? వారే కనిపించలేడు. ఆయనే అనుకుంటా, అందుకే ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు. ఇన్నాళ్ళ తెలుసు. మొన్న బెల్ట్ మిస్ అయింది భయ, నాది తెగిపోయింది. ఇండియన్ బెల్ట్ తో రీప్లేస్ చేసిన. నీవు అన్ని పోతూ ఉంటే ఏమిటి? ఎక్స్ట్రా లార్జ్ కదన్నా, అంత ఈజీగా ఆగవు. దేంతో రిప్లేస్ చేసావు? ఇండియన్ బెల్ట్ మొలతాడు. థ్యాంక్ యూ.